హలో సినిమానియక్స్ ఎలా ఉన్నారు? వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. నిన్న ఫైనల్లీ ప్రాజెక్ట్‌కి అదేనండి 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి అశ్వత్థామ క్యారెక్టర్ గ్లింప్స్ వచ్చింది. నాకైతే క్రేజీ అనిపించింది అసలు ఈ వీడియో చూసాక. ఇనీషియల్లీ 'కల్కి' మూవీ గ్లింప్స్ వచ్చినప్పుడు నాకు అంతేం నచ్చలేదు. కాస్త డ్యూన్‌లా అనిపించింది. బట్ ఈ వీడియో చూసాక మాత్రం హైప్ అయితే చాలా పెరిగింది. అలానే వీడియో చూస్తున్నప్పుడు నాకు కొన్ని మైన్యూట్ డీటెయిల్స్ కనబడ్డాయి. సో ఈరోజు వాటి గురించి మాట్లాడుకుందాం. అలానే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 'హనుమాన్' మూవీ హిడెన్ డీటెయిల్స్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. తొందరలోనే మన ఛానల్లో రిలీజ్ చేస్తాం. స్టే ట్యూన్. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గ్లిమ్స్ లో చూపించిన టెంపుల్ ని మనం ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన గ్లిమ్స్ లో చూసాము. అయితే ఇదేం టెంపుల్ అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటది. బట్ అకార్డింగ్ టు ఇండియన్ మైథాలజీ అశ్వత్థామ ఇంకా ఇప్పటికీ మధ్యప్రదేశ్ లోని ఆసిర్గర్ ఫోర్ట్ లో ఉంటారని, అండ్ ఆయన ఇప్పటికీ ఆ ఫోర్ట్ లో ఉన్న గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ కి ప్రతి ఈవినింగ్ వచ్చి పూజ చేసి వెళ్తూ ఉంటారని టాక్ అయితే ఉంది. సో మనం చూసుకుంటే ఇక్కడ సెటప్ అంతా కూడా అలానే ఉంది, బట్ ఇన్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్. అలానే నేను టీజర్ లాంచ్ ని మధ్యప్రదేశ్ లోనే చేశారు. ఇంకా అశ్వత్థామ వచ్చి ఎవరికి కనపడకుండా పూజలు చేస్తారని ఆల్రెడీ చెప్పాను కదా. అయితే ఈ టెంపుల్కి వెళ్ళడం కూడా అంత ఈజీ కాదంట. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న 4 సైడ్స్ రవీన్స్ తో కవర్ అయి ఉంటాయి. ఇక్కడ రవీన్స్ అంటే మీనింగ్ మెన్షన్ చేశాను చూడండి. అక్కడికి వెళ్ళాలంటే ఓన్లీ గోడల మీద ఉన్న మెట్లతో పాక్కుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ అది చాలా క్లియర్ గా పిల్లోడ్ చేస్తుంటే ఎస్టాబ్లిష్ చేశారు మూవీ మేకర్స్. అశ్వత్థామకి మాత్రమే దీని సీక్రెట్ వే తెలుసు అని పురాణాలలో మెన్షన్ చేస్తుంది. ఆల్రెడీ రవీన్స్ మీనింగ్ లో ఉంది దట్ వాటర్ తో ఏరియా సరౌండ్ అయి ఉంటుంది అని. బట్ ఇక్కడ టెంపుల్ దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ అసలు వాటర్ లేవు. అండ్ ఇక్కడ ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ ఆగిపోవడానికి కూడా ప్రాపర్ గా చూపించారు మూవీ మేకర్స్. అది ఆగగానే అశ్వత్థామ లేస్తారు. అండ్ అలానే ఫస్ట్ టీజర్ లో మనం ఇది ఆల్రెడీ చూసాం, వాటర్ కోసం కష్టపడుతుంటారు అని. అప్పుడు అంటారు అశ్వత్థామ సమయం వచ్చిందని. ఇంకా ఫర్దర్ గా వీడియోలోకి వెళ్తే ఆ పిల్లోడి పేరు రాయా అని ఉంటుంది. ఇక్కడ ఇస్లామిక్ లాంగ్వేజ్ లో రాయా అంటే హోప్ అని అర్థం. దీన్ని బట్టి మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ పిల్లోడు ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడు అనిపిస్తుంది. అండ్ అలానే కలికి రావడానికి ఇతను ఒక రీజన్ అవ్వచ్చు. లోకల్ స్టోరీస్ ప్రకారం ఎవరైనా నైట్ టైమ్స్ లో అశ్వత్థామని చూడడానికి వెళ్తే వాళ్ళ సెన్సెస్ అని లూజ్ అయిపోయి వచ్చేవారు అని ఒక రూమర్ అయితే ఉంది. మరి ఇక్కడ ఆ పిల్లోడు అశ్వత్థామని చూస్తాడు అండ్ అలానే మాట్లాడతారు కూడా. చూద్దాం మరి సినిమాటిక్ లిబర్టీని ఎంత దాకా యూజ్ చేస్తారో అని. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆ ట్రాన్సిషన్ షాట్ అయితే క్రేజీ ఉంది అసలు. టీజర్ మొత్తంలో ది బెస్ట్ షాట్ అని చెప్పాలి. డీఏజింగ్ టెక్నాలజీని యూజ్ చేసి ఇలా క్రియేట్ చేశారు అంట. సూపర్ అసలు. ఇక్కడ సబ్ టైటిల్స్ లో చూస్తే యూ ఫైట్ ఆసమ్ అని ఉంది. సో ఈ కాన్వర్సేషన్ ఫస్ట్ వచ్చిన ఈ ఫైట్ తర్వాత వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే అశ్వత్థామ ఈ రైడర్స్ ని చంపేస్తాడు. ఆ కంప్లీట్ ఫైట్ ఈ పిల్లోడు చూస్తాడు అనిపిస్తుంది. అండ్ దాన్నే ఈ వీడియోలో క్లియర్ గా చూపించారు దట్ అశ్వత్థామ బ్లడ్ దుడుచుకుంటూ ఉంటాడు. అండ్ పిల్లోడు మీరు చావరా మీరు దేవుడా అని అడిగితే తను నవ్వేసి అశ్వత్థామ అని చెప్తాడు. అలానే తను దశావతారంలో 10వ అవతారమైన కలికి కోసం ఎదురు చూస్తున్నాను అని, అండ్ అలానే ఆ సమయం వచ్చిందని చెప్తాడు. ఇంకా టీజర్ లో ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్, మహాభారతం యుద్ధంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామ దగ్గర ఉండే ఆ మనీని తీసేస్తారు. బట్ ఎండింగ్ లో ఆ మనీ ఎలా వచ్చిందో తెలియదు. మరి మూవీ చూసేదాకా వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి ఈ టీజర్ చూసాక నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. చూద్దాం మరి ఏమవుతుందో. మూవీ హిట్ అవుతుందనే ఆశిద్దాం. అలానే ఈ రోజు వైజయంతి మూవీస్ ఒక కొత్త ప్లేలిస్ట్ ని క్రియేట్ చేసింది, క్యారెక్టర్స్ ఇంట్రో అని. మేబీ ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేశారేమో అనిపిస్తుంది మూవీకి. నాకు తెలిసి ప్రభాస్ గారిది 10th వీడియోగా వస్తుందేమో కల్కి అని సింబాలిక్ గా రిప్రజెంట్ చేయడానికి. చూద్దాం. స్టార్టింగ్ లో వచ్చిన గ్లిమ్స్ లో బీజిఎం దసరా మూవీలో లానే ఉండే అండ్ సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. ఇంకా మీకు ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్ లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి, వీడియో చేస్తాము. అలానే హనుమాన్ మూవీ హిడెన్ డీటెయిల్స్ తో మీ ముందుకు తొందరలోనే వస్తాం. స్టే ట్యూన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్. మీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టీమ్ సెలీలో ఫీట్.